ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా అక్టోబర్ నెల 29వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం అక్కర్లో ఉన్నవారికి సహాయం చేయుట. అక్కర్లో ఉన్నవారికి సహాయం చేయుట. దేవుని వాక్యం చదువుకుందామండి. యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు. అందుకు రాజు మిక్కిరి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేస్తున్న నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మేము తప్పకుండా మీకోసం భారంతో ప్రార్థన చేయగలం. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు గనక ఎట్టి పరిస్థితులు కూడా మన ప్రార్థన మర్చిపోవద్దండి. దేవుని వాక్యం ప్రతిదినం చదువుతున్నారా? దినదినము చదువుతున్నారా? ఉదయం లేచిన వెంటనే వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటున్నారా? దేని బిడ్డారా, ఆ రీతిగా మనం చేసుకున్నప్పుడు దేవుడు మన పరిస్థితులను కూడా చక్కపరిచి మన ఆత్మీయ జీవితం మనం ఎదిగి ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేని బిడ్డ, మనం చదివినటువంటి భాగంలో ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో ప్రభువారు సెలవిచ్చిన ఈ మాటలు మనం చూసినట్లయితే అక్కరలో ఉన్న వారికి మనం సహాయం చేయవలసిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అనగా మనం పేదలు, అనారోగ్యంతో ఉన్నవారు, లేదా జైల్లో ఉన్నవారు వంటి అతి తక్కువ లేదా హీన స్థితిలో ఉన్నవారు అయినా మన సహోదరులకు సహాయం చేసినప్పుడు అది క్రీస్తు ప్రభువుకు చేసిన సేవని ఇక్కడ దేవుని వాక్యాలు చూస్తున్నాయి. ఈ వచనం ద్వారా దయ, కరుణ మరియు పేదల పట్ల శ్రద్ధ చూపించడం ద్వారా దేవుని సేవించడం అనేవి బోధించబడుతుంది. ప్రధాన సందేశం ఏంటంటే, క్రీస్తు ప్రభు నా సహోదరులు అత్యంత తక్కువైన ఒకరికి మీరు చేసినట్లయితే ప్రతి మంచి పని నా కోసం చేసినట్లే అని ప్రభువారు సెలవిచ్చారు. అవును దేని బిడ్డరా, దిక్కులేని బిడ్డలను, అనాథులను, మరి విధవరాలను, తండ్రి లేని బిడ్డలను మనం వారిని ఆదరించి వారి పట్ల కృప చూపించినప్పుడు, వారికి సహాయం చేసినప్పుడు దేని బిడ్డ అది ప్రభువు చేసినట్టుగానే ప్రభువారు సెలవిచ్చారు. అనగా మనం పేదలు, అణగారిన వారిని, బాధలు ఉన్న వారిని ఆదుకున్నప్పుడు అది దేవునికి సేవ చేస్తున్నట్లు పరిగణించబడినట్టుగా చూస్తున్నాం. ఇది ఆచరణాత్మకంగా అనేక మరి రీతిగా జరుగుతుంది. ఈ వచనం ద్వారా మన దైనందిన జీవితంలో పేదల పట్ల కరుణ మరియు దయతో వ్యవహరించాలని దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది. మరి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే మదర్ తెరెసా వంటి వారు పేదల సేవ కోసం ఈ వచనాన్ని తరచుగా మరి వాడుకునేవారు. ఆమె చేసిన మదర్ తెరెసా అమ్మగారు చేసిన పరిచర్య మామూలు పరిచర్య కాదండి. దేని బిడ్డారు, మనం కూడా అటువంటి పరిచర్య చేయాలి. మరి ఇంగ్లాండ్ దేశంలో జార్జ్ ముల్లర్ గారు అనేటువంటి ఆ గొప్ప విశ్వాసవీరుడు, ఆయన దైవజనుడు, ఆయన కూడా ఆనాడు ఇంగ్లాండ్లో 2000 మంది అనాథులైనటువంటి బిడ్డలను ఆదరించి కేవలం విశ్వాసం ద్వారా పోషించినట్లుగా ఆయన జీవితం ఎన్నో అద్భుతాలు చూసినట్లుగా ఆయన డైరీలో రాయబడేది. అవును దేని బిడ్డారా, నీ చుట్టూ అనేక మంది దిక్కులేని వారు, దరిద్రులు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు. మీ సంఘంలో మీ యొక్క చుట్టూ అనేక మంది ఉన్నారు. వారు ఏ జాతి వారైనప్పటికీ, ఏ కులం వారైనప్పటికీ వారిని మనం ఆదరించి వారికి సహాయం చేయవలసిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. స్కాట్లాండ్లో ఒకప్పుడు మేరీ అనే పేరు గల రాణి ఉండేవారు. ఆమె ఎప్పుడు కూడా సాధారణ దుస్తులు ధరించుకొని ప్రజల వద్దకు వెళ్ళి వారితో కొంత సమయం సంతోషంగా గడిపేవారు. అటువంటి ఒక సందర్భంలో ఆమె కొందరు పిల్లలతో మాట్లాడుచు వెళుచుండగా అకస్మాత్తుగా దట్టమైన మేఘములు కమ్ముకొని వర్షం ప్రారంభమైంది. రాణిగారి దగ్గరలో ఉన్న ఒక ఇంటి తలుపు తట్టి, దయతో నాకు ఒక గొడుగుని ఇవ్వండి, రేపు నేను తిరిగి ఇచ్చేస్తానని అడిగారంట. ఆ ఇంట్లో ఉన్న స్త్రీకి ఆమె రాణి అని తెలియక ఆమె వద్ద ఉన్న పాత అతుకులు వేయబడిన ఒక గొడుగుని ఇచ్చిందట. మరుసటి దినం ఆశ్చర్యంగా కొంతమంది సైనికులు ఆ స్త్రీ గృహానికి వచ్చారట. వారిలో ఒక సైనికుడు చేతిలో అతుకులు వేయబడిన గొడుగును పట్టుకుని ఉన్నాడట. మరి ఆ స్త్రీతో, రాణిగారు దీన్ని మీకు ఇవ్వమని చెప్పారు, ఈ గొడుగుని ఇచ్చి సహాయం చేసినందుకు వారు మీకు కృతజ్ఞతలు తెలపమన్నారని చెప్పాడట. ఆ స్త్రీ, అయ్యో, నేను రాణిగారికి మంచి గొడుగుని ఇచ్చినట్లయితే నాకు మంచి ప్రతిఫలం లభించి ఉండేది అని ఏడ్చిందట. అనేకసార్లు మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. దిక్కులేని వారిని, దరిద్రులను మనం చాలా తక్కువగా చూసుకుంటూ ఉంటాం, నీచంగా చూస్తూ ఉంటాం. ఆమె రాణి అని తెలియక ఆమె మరి ఏదో పేద స్త్రీ అనుకొని
ఆమె అది పాత గొడుగు ఇచ్చినట్టుగా చూస్తాం. దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉన్నామండి? ఈనాటి వాక్య భాగంలో యేసు ప్రభువారు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ఆయన చేసినట్లే అని చెప్తున్నాడు. కనుక నిజానికి గొప్పవారైన ఈ అల్పులకు సహాయం చేయటం కలిగిన ఈ అవకాశాన్ని కోల్పోకండి దేవుని బిడ్డారా. దేవుడు మీకు ఎవరైనా దరిద్రులు కానీ, దిక్కు లేని వారు కానీ, తండ్రి లేని వారు కానీ, విధవరాండు కానీ ఎవరు మీ దగ్గర సహాయం కోసం వచ్చినా మీ ముఖాన్ని తిప్పుకోవద్దండి. బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడని దేవుని వాక్యం చూస్తున్నాం. ఈనాడు తెరిచిన హృదయంతో మరి హస్తాల్లో మనము హస్తాలతో మనం ప్రభుకి మరి దిక్కులేని బిడ్డలకు, దరిద్రులకు సహాయం చేస్తే అది ప్రభుకు చేసినట్లుగానే మనము ఆ విశ్వాసంతో అంగీకరించి ఆ రీతిగా ప్రతిఫలం ఆశించకుండా ప్రభువే దాని విషయంలో కార్యం చేస్తాడని మనం ఆ రీతిగా మనం చేసినప్పుడు ఆ ఆశీర్వాదాలు మన మీదకి, మన బిడ్డల మీదకి, మన కుటుంబాల మీదకి వస్తాయి. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాడు పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. నువ్వు గొప్ప దేవుడు నాయన. అక్కరలో ఉన్న వారికి సహాయం చేయమని నాయన మీరు ఆయన ఈనాటి వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. మా చుట్టూ, మా సంఘంలో, మా కుటుంబాల్లో, మా చుట్టూ అనేక మంది దిక్కులేని బిడ్డలు, అనాథులు, తండ్రి లేని బిడ్డలు, మరి తల్లిదండ్రులు లేని బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా. వారందరికీ మేము నాయన మా చేతనంత సహాయం చేయటకు మీరే మమ్మల్ని బలపరచండి నాయన. నా తండ్రిని స్తోత్రాలు చేసుకున్న తండ్రి, మారుమూల గ్రామంలో నాయన దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేసిన దీనదాసులను, దాస్తురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చని ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరీటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగులైన బిడ్డ పని ప్రత్యేక కృప చూపించిన ఆయన. ఎవరైతే మరి సీరియస్ కండిషన్లు ఐసీయూలో ఉంచబడి ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మనకు పాదంలో ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో, వేదనలో నాయన ఇంకా మా తండ్రి ఓదార్పున్నారని స్థితిలో ఉంటున్నారో పరిశుద్ధాత్మదేవ మీరు ఒక్కరే ఆదరించేవారు ప్రభా. ఏ మనుషులు కూడా ఆదరించలేరు నాన్న. మీరే ఆదరించి కనికరించి కృప చూపించండి. ఉద్యోగం లేక స్వదేశ విదేశాల్లో తిప్పలబడుతున్న యవన బిడ్డలకు యేసునామముల వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. మా తండ్రి వీసాలు రాని బిడ్డలకు యేసునామములో వీసాలు వచ్చునుగాక. అద్భుతాలు జరుగునుగాక. అసాధ్యాలు సాధ్యం చేసే దేవుడు నాయన. వివాహం కాకుండా ఇంట పడి ఉన్నట్టు బిడ్డల పట్ల కార్యం చేసుకొని నా తండ్రి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని మా ప్రభా, మా తండ్రి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను, ప్రపంచ నాయకులను దీవించండి. విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినమంతటోనే బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేయండి. మా తండ్రి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం నీ బిడ్డలు నీ కృపలో భద్రపరచమని, కాపాడే దూతలు కావలించమని, ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించమని, సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేని నడిపించి బలపరచునుగాక. ఆమెన్.